ఒంటరిగా పోటీ చేసి జగన్ ఎదుర్కోలేక గుంపులుగా వస్తున్నారని వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన ముందుగా మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎవరు ఎన్ని విధాలుగా వచ్చినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గ్రంథి శ్రీనివాస్. ప్రచారం ప్రారంభించి ప్రజల దగ్గరికి వైఎస్ఆర్ పార్టీని గెలిపించమని చెప్పి ఓటు అభ్యర్థిస్తూ ఇవాళ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలి, అలాగే ఆయన సీఎం అవ్వాలంటే భీమవరంలో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలి. జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాల గారిని నియమించిన తర్వాత ఈ ఇద్దరిని గెలిపించుకోవాలి అని చాలా పట్టుదలతోటి ఉత్సాహంతో ఇవాళ కథం తొక్కడం జరిగింది. నిజంగా ఇవాళ వాళ్ళ ఉత్సాహం అది చూస్తుంటే కనుక మాకు చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎంత పోరాటం చేశారో, ఎందుకంటే ఒక సెలబ్రిటీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కోట్ల మీద అభిమానం ఉన్న వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేసినప్పటికీ కూడా చెక్కు చెదరని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి మమ్మల్ని గెలిపించిన కార్యకర్తలు, నాయకులు ఇవాళ దానికి మించి రెట్టింపు ఉత్సాహంతో పోరాట పటిమతో ఇవాళ కథం తొక్కడం జరిగింది.